కానీ ఉత్తర భారతదేశంలో వారి యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనే విషయం మీద మనకి అంతగా అవగాహన లేదు. రాకా సుధాకర్ గారికి ప్రత్యక్షంగా ఆ ఉత్తర భారతదేశంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది గనక ఈ విషయంలో వారు సమర్థవంతంగా సరైన సమాచారాన్ని మనకి తెలియజేయగలరు. నమస్తే రాకా సుధాకర్. మొట్టమొదటిగా ఉత్తర భారతదేశంలో ఈ మత మార్పిడుల యొక్క ప్రభావం ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉంది అనే ఒక విషయాన్ని ముందుగా అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి ప్రశ్న. ఉత్తర భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య తక్కువ అన్నది మీకు శాతం లెక్కన చూస్తే తక్కువ కనిపించవచ్చు, కానీ లోకలైజ్డ్ పాకెట్స్ ఉన్నాయి. గుజరాత్లో, జార్ఖండ్లో, మధ్య భారత్, ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి, ఉత్తరాంచల్లోని గిరిజన ప్రాంతాలు కానివ్వండి, పంజాబ్ కానివ్వండి. సో ఈ ప్రాంతాల్లో కన్వర్షన్ యాక్టివిటీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్